హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హారిక ట్రెండ్స్. ఇవాళ వీడియో చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ వీడియో, ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. అనదర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే కార్లో సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ నాగిన్ డ్యాన్స్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మా పాప మీకు హాయ్ చెప్తుంది. ఇవాళ వీడియోలో నేను లాస్ట్ వరకు చూడండి. అందులో నేను నా డైలీ రొటీన్ నైట్ కేర్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము ఏం చూపిస్తున్నామంటే తణుకు వెళ్ళామన్నమాట. సో తణుకులో ఫ్రూట్స్ చాలా చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటాయి, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిటీ అనొచ్చు అనమాట తణుకు అంటే. ఇక్కడ రిలయన్స్ మార్ట్ కానీ, ఈ తణుకు చుట్టుపక్కల పార్క్ కానీ, ఏరియా కానీ, ఇవన్నీ మేము చదువుకునే రోజులప్పటి నుంచి బాగా తణుకు సినిమా హాల్స్కి వెళ్ళడం, ఎక్కువ తణుకులో బాగా తిరిగామన్నమాట. నాకు అన్ని ఊర్ల కంటే ఎక్కువ టాపెస్ట్ ఏది ఇష్టం అంటే తణుకు. ఎందుకంటే ఎప్పటి నుంచో అలవాటై ఉన్న ఊరు కాబట్టి. ఇప్పుడైతే పెద్దగా వెళ్ళట్లేదు, ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి వెళ్ళినప్పుడే అలా ఇవన్నీ తీస్తూ ఉంటానన్నమాట. సో మీకు ఎప్పుడు షేర్ చేయలేదు కదా అని చెప్పి ఇవాళ షేర్ చేస్తున్నాను. సో మన ఫ్రెండ్స్ ఎవరైనా తణుకులో మనతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక ఒకసారి కమెంట్ సెక్షన్లో మీ పేరు మెన్షన్ చేయండి. మీకు ఏ ఊరంటే ఇష్టమో అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా దానికి ప్రతి కమెంట్కి రిప్లై షేర్ చేస్తాను, ఆ ఊరికి సంబంధించిన మ్యాటర్ గురించి. ఓకేనా? ఇది మన సబ్స్క్రైబర్స్కి మనకి మధ్య కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి అనమాట. సో ఇంకా అయిపోయింది, ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ నేను నైట్ కేర్ రొటీన్ చూపించేస్తాను. ఇవాళ నైట్ కేర్ రొటీన్లో ఏంటంటే ఒక ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే కదా, ఐస్ క్యూబ్తో మనకి ఫేస్ స్క్రబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి. బట్ నార్మల్ ఐస్ క్యూబ్ అయితే ఇది కాదు. నార్మల్ ఐస్ క్యూబ్ కాకుండా ఒక బౌల్లో నేను రైస్ వాటర్ వేసి పెట్టానన్నమాట. రైస్ వాటర్, ఐస్ క్యూబ్. నేను ఎప్పుడు కూడా మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, నార్మల్ ఐస్ క్యూబ్తో మసాజ్ చేసే కంటే ఐస్ క్యూబ్స్ మీరు రైస్ వాటర్తో కానీ, టమాటో కానీ, పొటాటో జ్యూస్ కానీ, కీరా జ్యూస్ కానీ, ఇలాంటి వాటితో ఐస్ క్యూబ్ వేసుకొని జస్ట్ ఇలా మీరు మసాజ్ చేసుకున్నట్టయితే చాలా రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే నైట్ పడుకునే ముందు ఇలా చేయడం వల్ల మీ స్కిన్ కూడా చాలా మెత్తగా, సాఫ్ట్గా అవుతుంది, చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా ఇది చాలా చాలా ఫేవరెట్. మీ ఇష్టం, మీ ఇంట్లో ఉన్న అవైలబిలిటీని బట్టి రోజ్ వాటర్ కానీ, ఇలా మీకు నచ్చినది, టమాటో పల్ప్, ఇలాంటివి మీకు అవైలబుల్గా ఉన్నవి మీరు ఐస్ క్యూబ్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకొని నైట్ రోజు స్క్రబ్ చేసుకోవడం వల్ల, పర్టికులర్గా టైం దానికి పెట్టి స్పెషల్గా మీరు ఫేస్ ప్యాక్స్ అలాంటివి వేసుకోక్కర్లేదన్నమాట బిజీ పీపుల్కి ఇది. సో ఇక్కడ చూడండి, నా వీడియో డిస్టర్బ్ చేయడానికి మా పాప వచ్చి లిప్స్టిక్ ఏమంటుంది అనమాట. సో అయిపోయిన తర్వాత అలాగే కొంచెం సేపు ఉంచేసుకుంటాను నేను. ఉంచేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇవాళ బాగా హెడేక్గా ఉంటుందని చెప్పి ఒక హెయిర్ ఆయిల్ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు మ్యాక్సిమం ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను. ఎక్కువగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఆవాల నూనె వేసుకుంటున్నాను. మన హెయిర్ లెంత్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ ఆవాల నూనె వేసుకుంటే 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆముదం వేసుకోవాలి. వేసుకుని నెక్స్ట్ అందులో మెంతులు, కరివేపాకు మీ మూడ్ని బట్టి మీరు వేసుకోండి. వేసుకొని అలా మీరు కొంచెం సేపు హీట్ అయితే నేను కంపల్సరీగా చేస్తాను. గోరువెచ్చని నూనె పెట్టుకొని మసాజ్ చేసుకుంటేనే మన హెయిర్ అనేది బాగా మెత్తపడుతుంది, కొంచెం మంచిగా స్కాల్ప్ కూడా బాగా రిలాక్సేషన్ ఉంటుంది అనిపిస్తుంది. సో ఎప్పుడు నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను. ఏ ఆయిల్ పెట్టుకున్నా, అంత టైం లేకపోయినా కోకోనట్ ఆయిల్ పెట్టుకున్నా సరే లైట్గా హీట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మీకు ఆ హెయిర్కి రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ప్లస్ అప్లై చేసేటప్పుడు కూడా ఇలా 1 బై 1 అలా చేసుకుంటూ ఉంటే స్టెప్గా మొత్తం స్కాల్ప్ అంతా కవర్ అవుతుంది. సో ఇలా
మీరు ఎప్పుడైనా సరే నైట్ టైం పడుకునేటప్పుడు ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే బెటరు. అలా కాకుండా ఆయిల్ పెట్టేసుకొని బయటికి అది వెళ్తే మాత్రం హెయిర్ కంపల్సరీగా పాడవుతుంది. ఇలా మొత్తం కింద నుంచి ఇలా మొత్తం స్కాల్ప్ అంతా కలిసేలాగా ఓవరాల్గా మసాజ్ చేసుకుంటూ, నేను స్పీడ్ మోషన్లో పెట్టాను కానీ చాలా సాఫ్ట్గా మసాజ్ అనేది చేయాలి. నెక్స్ట్ ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని ఒక పేలర్ యూస్ చేసి అలా మొత్తం హెయిర్ అంతా పట్టే విధంగా మనం కింద నుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మంచి ఫ్రీగా చిక్కొచ్చే కూమ్ తీసుకొని బాగా దువ్వేసుకొని ఇంకా కొంచెం సేపు మసాజ్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫింగర్తో ప్రెస్ చేస్తూ ఉంటే స్కాల్ప్ని చాలా బాగుంటుంది. చూడండి నేను ఎంత హెయిర్ ఊడిందో కూడా మీకు రివ్యూ ఇచ్చేస్తున్నాను అనమాట. హెయిర్ ఊడడం అంటే డైలీ కామనే, మరీ ఇది వాడేస్తే ఊడకుండా ఉండదని ఏం చెప్పట్లేదు. బట్ నా నైట్ కేర్ రొటీన్ ఇలా ఉంటుంది, నేను ఇది యూస్ చేస్తాను అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆ రైస్ వాటర్ సీరం అలానే ఉంచేసుకొని లిప్ బామ్ చేసుకొని పడుకోవచ్చు. లేదంటే మీకు జిడ్డుగా అనిపించిందంటే మాత్రం ఫేస్ వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసేసుకున్నాను నేనైతే. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజ్ చేసేసుకొని లైట్గా ఫేస్కి కూడా లైట్గా మసాజ్ ఇచ్చి ప్రెస్ చేసి నెక్స్ట్ బొట్టు పెట్టేసుకొని లిప్ బామ్ రాసేసుకొని అంతే, స్లీపింగ్ టైం అనమాట. ఇంకొక యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఎక్కువసేపు సరిపడినంత నిద్రపోవాలి, ఎక్కువసేపు ఫోన్లు చూడకూడదు. కాబట్టి బ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్. బాయ్.